తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వేడి రాజుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం తెలంగాణ గ్రామాల్లో పంచాయతీల ఎన్నికల హడావిడి ఎలా జరుగుతుంది, అభ్యర్థులు ఎలా ముందుకెళ్తున్నారు, జనాలు ఎట్లా స్పందిస్తున్నారు తెలుసుకోవడానికి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి. తను ఎట్లా ముందుకెళ్తున్నాడు, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, జనాల నుంచి ఎలాంటి సమస్యలు వీరి దృష్టికి వస్తున్నాయి, ఆ సమస్యలను గ్రామ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, ఎంతవరకు గెలుపు ఓటంలో ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, ఒక్కసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎట్లా ఉంది ఊళ్ళో మీరు సర్పంచ్ ముందుకెళ్తున్నారు? అంతా బాగానే ఉంది ఊళ్ళరా. అంతా ఓటర్స్ మా ఊళ్ళరా గ్రామ పంచాయతీలో ఓటర్స్ అంతా లేడీస్ కానీ బాయ్స్ కానీ అబ్బాయిలు కానీ అందరూ మనకు అంతా భారీ మెజార్టీతోనే గెలిపేయడానికి రెడీ ఉన్నారు. ఓటు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నారన్న? 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. 30 ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నాం. 30 ఇయర్స్లో మీరు చేసిన సామాజిక రాజకీయ సేవలు ఎలా ఉంది గ్రామంలో? నేను ఊళ్ళో బాగానే చేస్తా. ఊళ్ళో తెలుసుకున్నా నేను యాక్చువల్గా ఏంటంటే ఊళ్ళో అందరికి ఏమన్నా అయినా ఆపద వచ్చినా ఆదుకుంటాను. సీసీ రోడ్లు కానీ బాగానే చాలా చేసిన నా వయంలోనే బాగా జరిగినాయి పనులు. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ప్రచారంలోకి వెళ్తున్న మూమెంట్లో గ్రామంలో ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఎలాంటి అంటే కొన్ని చిన్నవి ఉంటే కంప్లీట్ చేపిస్తాను చెప్పిన వాళ్ళు కొంచెం అడిగిరు చేపిస్తాను చెప్పిన సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ మన వితంతుల పింఛన్స్ అవి చేపిస్తామని చెప్పినాం. ఎమ్మెల్యేని పట్టుకొని ఏదో పట్టుకొని చేపిస్తామని చెప్పినాం. అంగన్వాడీ స్కూలు అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇప్పిస్తానని చెప్పినాము గ్రామ ప్రజలకు. మన ఈ మహిళలు ఉంటారు కదా, మన మహిళా సంఘాలకు మా దగ్గర డాక్టర్ బిల్డింగులు లేవు. డాక్టర్ బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పినాం. సర్పంచ్గా గెలుపొందితే మీ దృష్టిలో నా గ్రామాన్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఈ విధంగా నేను చూసుకోవాలన్నట్టు ప్రత్యేకమైన థాట్స్, ఆలోచనలు, ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు వేపిస్తాను చెప్పిన. కొన్ని వీధి లైట్లు లేవు, స్తంభాలు లేవు. ఈ స్తంభాలని పిట్ చేపిస్తాను చెప్పిన. గ్రామం ఎటు తిరిగి మంచిగా సీసీ రోడ్లు ఎటు పోయినా అన్ని సీసీ రోడ్లు వేపిస్తాం. మురీస్ ఈ రోడ్డు డ్రైనేజ్ అన్ని చేపిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన. అన్ని చేస్తా, పక్క చేస్తావు అని గవర్నమెంట్ సంబంధించి పనులను చేసేస్తా. మీరు ఒక తెలంగాణ నాకు తెలిసి ఉద్యమ కాలం నుంచి కూడా మీరు ఉన్నారనుకుంటాను. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు చూస్తున్న ఈ గ్రామాన్ని ఎట్లా అంటే కొన్ని వర్గాలు, ఇప్పుడు రైతులైనా, యువత అయినా, చదువుకున్న వాళ్ళైనా, ఇంకా మహిళలైనా, ఈ వర్గాలకు ప్రత్యేకమైన మీ దృష్టిలో యువతకు ఇట్లా ఏదైనా లైబ్రరీ లాగా కట్టించాలి, ఒక స్టడీ హాలు, ఇంకా రైతులకు ఏదైనా వాటర్ షెడ్లు, ఇంకా గ్రామాల్లో వాటర్ ఉంటాయి కదా షెడ్లు, అట్లాంటి డెవలప్మెంట్, ఇంకా వేరే విధంగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? వాటర్ ఫిల్టర్ అడిగి పెట్టిస్తాను చెప్పిన ఊళ్ళరా. వాటర్ ఫిల్టర్ అడిగిరు, అది పెట్టిస్తామని చెప్పి. అంటే మన యువకులు పిల్లలు అడిగి ఇట్లా మన గ్రామానికి వాటర్ ఫిల్టర్ లేదన్నట్టు పెట్టిస్తాం లేదని చెప్పిన ఉచితంగా. ఇప్పటి వరకు మీరు చేసిన ఉచిత సేవలు ఏమున్నాయన్న? చాలా చేసినాం. పెళ్ళిళ్ళు అవి అయితే ఊళ్ళో ఏమన్నా చిన్న పిల్ల ఏమన్నా కార్యక్రమం చేసినాం. పైసలు ఇవ్వడం కానీ, హాస్పిటల్ కానీ, ఎవరైనా చనిపోతే కానీ చేసినా బాగానే. మీరు అడిగి తెలుసుకున్నా నాకు బాగానే ఉంటుంది ఊళ్ళో. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామంలోనే ఉంటారా, బయట ఎక్కడ ఉంటారా? గ్రామంలో ఉంటా హైదరాబాద్లో ఉంటా. ఇక్కడ అటు ఇటు వస్తూనే ఉంటా, పోతూనే ఉంటా. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి, రుద్రారం గ్రామానికి సంబంధించి ఈ చుట్టూ ఉన్న సోర్సెస్, కంపెనీలైనా, రెవెన్యూ వచ్చే సోర్సెస్, వాటిని మీ గ్రామ అభివృద్ధికి మలచడంలో మీరు ఎట్లా పాత్ర వహిస్తారు? అవి వస్తే నేను మలిపించేసేస్తాను. నేను ఏదైనా ఈ పని తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. గ్రామాలు డెవలప్మెంట్ కావాలంటే యువత అనేది ప్రధాన పాత్ర వహిస్తాయి, అలా చదువు అయినా ఉద్యోగాలైనా. ఈ గ్రామంలో యువత గురించి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇక లైబ్రరీ అంటే లైబ్రరీ కట్టించేస్తాం. కొంత చదువుకున్న వాళ్ళు రూల్రా, కొంత బయట స్టడీ చెప్తున్నారు, స్టడీ హాల్ అవి చేయడానికి రెడీ ఉన్నాం. స్కూల్ గిట్ట పోయింది రోడ్లో, ఆ స్కూల్ గిట్ట కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ స్కూల్ పక్కకే లైబ్రరీ కట్టిస్తాం. లైబ్రరీ కట్టిస్తాం. ఈ చదువుకున్న వాళ్ళకు బుక్స్ కానీ ఏమైనా కానీ గ్రౌండ్ కానీ చేయించడానికి ఐడియా ఉంది, చేసేస్తుంది. మా విలేజ్ ఇక్కడ కంపెనీలు వచ్చి వాళ్ళకి గిట్ట కొంతమంది పని చేసుకోమని చెప్తున్నాం. ఎంబడి పోయి కంపెనీలలో పని గిట్ట పెట్టించేస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈ రుద్రారం గ్రామంలో మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏముంది, మీకే ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీ రుద్రారం గ్రామ ప్రజలకి, ఓటర్లకి ఒక్కసారి విజ్ఞప్తి చేయండి, మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏముంది? ఓటర్స్ అంటే నేను చాలా పని చేస్తాను కాబట్టి అందరు నాకు బాగుంటారు. నేను నా పనితీరు బట్టి వాళ్ళు చేస్తారు. ఓటర్స్ కంపల్సరీ నాకు ఇస్తారు. ఎందుకంటే నేనుంటే వాళ్ళకు హెల్ప్ బాగుంటుంది అన్నట్టు. వాళ్ళు అందరూ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పెద్ద మనుషులైనా నాకు బాగుంటారు. ఈవెన్ ఊళ్ళో అడిగినా ఆ పిల్లగాడి న్యాయమే బాగానే పని చేసుకుంటాడు, చేస్తాడు, ఏమైనా ఉంటే అప్పుతుంటే వస్తాడని చెప్పి అందరికి తెలుసు. నేను ఇక్కడ దేవునిగడ్డ కానీ, ఎస్సీ కాలనీ కానీ, మా విలేజ్ కానీ 3 విలేజ్లు అందరూ, కాకపోతే 2-3 అటు ఇటు ఉంటారు తప్ప మొత్తం నన్ను బాగా చూసుకుంటారు.
చివరిగా మీ రుద్రారం గ్రామంలోని గ్రామ ఓటర్లకు, గ్రామస్తులకు, యువకులకు, మహిళలకు మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం, మీకు ఓటేయాల్సిన ఆవశ్యకత గురించి ఒక్కసారి వివరించండి. రుద్రారం గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, అమ్మలకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, అందరూ నన్ను ఊళ్ళరా నేను బాగా చేస్తానని చెప్పి ఇంకా కూడా చేస్తాను పని, అందరూ నాకు ఓటేసి గెలిపేయాలని అందరికీ మనవి చేస్తాను. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, ఇంకా కూడా డెవలప్ చేస్తాను. చేసి చూడండి, నాది ఒక 2 yearsలో నేను డెవలప్మెంట్ చేయడానికి రెడీ ఉన్నా. పని చేసే అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాను. ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసిన ఇప్పుడు కూడా అప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు కూడా అందరూ 8 వార్డులు ఉంటాయి ఇక్కడ రుద్రారంలో. 8 వార్డులు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తాం. అందరూ కూడా సపోర్ట్ ఉంది, ఫుల్ 90% ఉంది ఇక్కడ రుద్రారంలో. ఇప్పుడు నాకు అక్కడే ఉంటారు కాబట్టి, ఇంకోటి ఊర్లలో ఏమన్నా చిన్న ముసలాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఎవరికన్నా ఆపద ఉంటే పెళ్ళిళ్ళు ఉంటారుగా వాళ్ళకి ముంగల్ నుండి చెప్పేయడం కానీ, ఏదంటే అన్నీ ముంగల్ ఉండి చూసుకుంటాడు. అన్ని ఏదన్నా చిన్న సమస్య ఉన్న ఊళ్ళకి వచ్చి చూసుకుంటాడు. వాళ్ళకి యూత్ మొత్తం ఉంది ఇప్పుడు 100% ఉన్నట్టు అందులో. యూత్ నుంచి మీకు గ్రామానికి యూత్ నుంచి ఇప్పుడు మనకి ఇప్పుడు అన్నేం చెప్పిండు, యూత్లో ఇప్పుడు ఏమన్నా ఉంటే కూడా సెట్ చేశాడు. ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడతారు, క్రికెట్కి ఇప్పించడానికి రెడీ ఉంటాడు. ఏదన్నా ఏదున్నా అడిగినా, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి ఛత్రపతి శివాజీ బొమ్మ ఆల్రెడీ శంకుస్థాపన చేసిండు, అది ఎలక్షన్లు అయిపోయినాక కూడా పెట్టేశాడు. యూత్ అడిగారు కాబట్టి పెట్టిస్తారు ఖచ్చితంగా. అది అంబేద్కర్ బొమ్మ కూడా కాలనీ వాళ్ళు అడిగారు, అంటే ఊళ్ళో మా దగ్గర పెట్టిద్దామన్నాడు, అది కూడా జనికి రెడీగా ఉంటాడు. అన్నిటికీ ప్రతిదీ ఏదైనా యూత్ ఎన్కరేజ్ చేసే అవకాశాలు మాత్రం ఉండవు. యూత్ అంటే చదువు, ఉద్యోగాలు ఇంపార్టెంట్ కదా. ఆ విధంగా ఇప్పుడు ఊళ్ళల్లో కానిస్టేబుల్ ఇప్పుడు పడుతుంటాయి కదా ఉద్యోగాలు, వాళ్ళ కోసం బుక్స్ ఇప్పించడం కానీ, ఏదైనా గ్రౌండ్ కట్టియడం కానీ, వాళ్ళకి ఉంటుంది కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలంటే ఆ గ్రౌండ్ కట్టియడం కూడా సిద్ధంగా ఉంటాడు. వాళ్ళ అడుగుదాం అనుకో ఖచ్చితంగా దానికి వెనకడిగే అవకాశం ఉండదు, 100% చేశాడు. వాళ్ళ ఊళ్ళల్లో కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు ఉంటాయి కదా, దాన్ని కూడా మనం వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది, సత్తా ఉంది. డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయనుకో, ఇప్పుడు ఎవరికైనా చిన్న చిన్న పంచాలు ఉన్నాయనుకో ఊళ్ళల్లో, అంటే కొంతమంది ఏం చేస్తారు, 1 side మాట్లాడతారు, అట్లా ఉండదు. ఇద్దరికి కూర్చోబెట్టి సంబలాంచి వాళ్ళని సమన్వయం చేశాడు. అభివృద్ధి ఉంది కాబట్టి ముందు అడిగేయడం, అందరూ కూడా బాగా ముందరికి వచ్చి చేస్తున్నారు. రుద్రారం గ్రామంలో ఏంటంటే కొద్దిగా వాడే ప్రాబ్లం ఉంది, కొంచెం మనకు సీసీ రోడ్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు కొద్దిగా యూత్ కూడా కొద్దిగా గ్రౌండ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్లే గ్రౌండ్ కూడా కావాలి కాబట్టి, దానికి మాకు కరెక్ట్గా లేదు కాబట్టి అది కూడా చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకు 24 hours మాకు అన్న అందుబాటులో ఉంటాడు. మనకి ఏదో అవసరం ఉన్నా కానీ, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఒకసారి ఫోన్ చేసినా కానీ 100% మాకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి యూత్ మొత్తం కూడా మనకు అన్నకు ఫుల్ సపోర్టింగ్ ఉంది కాబట్టి 100% మేము గెలిపించుకోవడానికి మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే మాకు ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఇప్పుడు యూత్ కానీ, పెద్ద మనుషులు కానీ, ఇక్కడ చిన్నపిల్లలు ఎవరికైనా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మాకు స్పాట్లో రెస్పాన్స్ అవుతారు. అట్లాంటి మేము ఎందుకంటే మేము కూడా ఏంటంటే మా అన్న ఇంతకుముందు కూడా వర్క్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు చేస్తామని హామీ ఇస్తారు కాబట్టి, మేము దాన్ని బట్టి మేము నమ్మకంతో మా అన్న ఖచ్చితంగా 100% గెలిపించుకోవడం కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచి రుద్రవరం అభ్యర్థిగా గొల్లగూడెం యాదిరెడ్డి గారు మేము అందరం కృషి చేస్తున్నాం ఆయన తరపున. కాకపోతే చిన్న పెద్ద బలహీన వర్గాలు అందరికీ ఈయన గ్రామాభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది. ఇలాంటి ఎన్నో పనులు చేసిండు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. 100% గెలిపిస్తాం. గొల్లగూడెం యాదిరెడ్డి గారు మా గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నిన్న. నన్ను గుర్తించి కూడా 4వ వార్డు మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. నేను కూడా తనతో యాదిరెడ్డి గారితో పాటు గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటాను. మమ్మల్ని అందరినీ గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ మన షాబాద్ మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీకి సంబంధించి తను గొల్లగూడెం యాదిరెడ్డి ఇంతకుముందే మనకు గ్రామ సర్పంచ్గా చేశారు. ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. సామాజిక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి. ఇలాంటి ఒక నాయకుడిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామ సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇంకా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ఏ గ్రామంలో ఉన్న ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ వర్గానికైనా, ప్రతి కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి పనులు కావాలనో తెలిసిన వ్యక్తి యాదిరెడ్డి. ఇక్కడ లోకల్లో ఉంటాడు, అందుబాటులో ఉంటారు. ఆ యాదిరెడ్డి నన్ను గెలిపించుకుంటే మా గ్రామం ఎంతో డెవలప్మెంట్ అవుతుందని ఇక్కడ ఉన్న గ్రామ యువకులు, కొంతమంది గ్రామ ప్రజలు మనతో అంటున్నారు. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, రుద్రారం, షాబాద్ మండల్. మాది రుద్రారం గ్రామం. నా పేరు గీతాంజలి. మా ఊరు సర్పంచ్ అభ్యర్థిగా యాదిరెడ్డి గారిని తప్పకుండా అందరం ఏకమై గెలిపించుకోవాలని అందరికి కూడా మనవి చేస్తున్నాను. అందరం నిర్ణయించుకున్నాం. ఇప్పటికి కూడా ఆయన ఎన్నో మంచి పనులు చేసిండు ఊర్లో. ఇప్పటికి కూడా ఆయన గెలిచి ఇంకా కూడా మంచి పనులు చేయాలని అందరం కూడా కోరుకుందాం. అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని మనవి చేస్తున్నాం. నా పేరు శ్రీలత.
రుద్రారం గ్రామం మాది. ఏ పనులైనా కానీ అన్న బాగా చేసిండు. ఇది వరకు సర్పంచ్ గెలిచిన వాళ్ళు మాకు ఏ పని చేయలేరు. ముందు గెలిచిన వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాకు ఏ పని చేయలేరు. ఇప్పుడు అన్న నార్మల్గా ఉన్నా కానీ ఏ దానికైనా కానీ ముందుకు వచ్చి చేసిండు మాకు. యాదిరెడ్డి అన్న దేనికైనా కానీ ముందుకు వచ్చి చేస్తాడు మాకు. ఇప్పటికైనా కానీ అన్నని గెలిపిద్దామని అనుకుంటున్నాం. నా పేరు సరిత. ఎవరైనా మంచి నాయకుడిని ఎంచుకోవాలనుకుంటారు. అందులో మేము కూడా మాకు మా రుద్రారం గ్రామానికి ఈ యాదిరెడ్డి అన్న చాలా విషయాలలో అందరిని ఆదుకుంటూ ఉంటాడు. కాబట్టి మేము కూడా మంచి నాయకుడిని ఎంచుకొని యాదిరెడ్డి అన్నని గెలిపించాలని అనుకుంటున్నాం. అంటే ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వెన్నెంబడే ఉండి ఆదుకుంటాడు. అది ఎలాంటి విషయమైనా. గెలిపించడం కారణము దేవుని లెక్క మనిషి. ఒకటి యాదిరెడ్డి అన్న ఉన్నాడు కాబట్టి మేమున్నాం రుద్రారంలో. ఎందుకంటే వర్గము ఒకటే పార్టీ అయినా 2 వర్గాలైనా యాదిరెడ్డి అన్నంత పూర్తి మామూలు ఎవరు చూడలేరు, చెరదీయలేరు కూడా. ఒకటి ఇంకోటి ఏముంది, యాదిరెడ్డి అన్న ప్రతి ఒక్క విషయంలో ఎంట్రీ అయ్యి మాకు మేలు చేసిండు. దాని గురించి చెప్పుకోవాలని చాలా ఉన్నాయి, కానీ చెప్పుకోనికే ఇది టైం కాదు. చెప్తున్నాం, ఉన్నా కాదు చెప్తున్నాం. సమయము యాదిరెడ్డి అన్న అంటే మాకు, ఎందుకంటే ఆయన మామూలను చేరదీసిండు కాబట్టి మేము గెలిపించుకోవాలి. ఆయన గెలిపియకపోతే ఊరు మొత్తం వల్లకొల్లం అవుతుంది. ఇంకోటి ఇప్పుడు నీళ్ళ సప్లై కానీ అవతల గెలిచిన వాళ్ళు కానీ ఏం చేయలేరు. 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. అన్న మొదలు పెట్టినాకనే పైపులు తెచ్చుడు, మోటార్లు తెచ్చుడు అన్నీ స్టార్ట్ అయినాయి రుద్రారంలో. అంతకుముందు నీళ్లు మతికి రాలే, ఏది మతికి రాలే. అన్న ఎంట్రీ అయినాక మేము మాకు అడగకముందే మేము ఆలోచన చేయకముందు అన్ననే ఆలోచన చేసి మాకు ఏముందిరా ఈ పరిస్థితి ఏందిరా అంటే, అన్న మేము నీతానికి వచ్చి అడుగుతున్నాం, అన్న నువ్వే చెప్పండి. గద్దెచ్చుకొని గిద్దెచ్చుకొని మాకు చేరదీసిండు. అన్న న్యాయం పూర్తి నడుస్తుండు. అన్న అంటే మాకు ఇష్టం, మేము గెలిపించుకుంటాం అన్నను. ప్రతి ఒక్క దాంట్లో ఏ సందర్భం ఉన్నా అన్న 7 వస్తున్నారా 1 గంట 2 గంటలని రుద్రారం విలేజ్ని ఇప్పుడైతే మంచిగా చేసిండు అన్న. అది మెయిన్. అది చేసినాక ఏముందంటే అన్నను గెలిపించుకుంటే మాకు చాలా ధైర్యం మాకుంది. ఇప్పుడు అన్న లేదు మేము లేము. ఇంకోటి అన్న లేదు మేము లేము. తర్వాత ఇప్పుడు ఎవరన్నా ఏ ఇబ్బందులు ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ ఏడ కానీ అన్నను మించి మాట్లాడడం. అన్న వచ్చిన దాకా ఆడ పోలీసులు కూడా మమ్మల్ని ఏడిసే పొజిషన్లో లేకున్నారు. అన్న వచ్చినాక ఏదైనా ప్రతి ఒక్క విషయానికి అన్న ఎంటర్ అయ్యి మనను సేవ్ చేసి మమ్మల్ని ఏమున్నా రుద్రారం సందర్భం బట్టి అన్న అంటే మాకు చాలా ఇష్టం. అన్నని గెలిపించుకుంటాం. అందరూ ఓటేయాలి, గెలిపించుకోవాలి. అన్న అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు 3 పిల్లలు ఎత్తేసారు కాబట్టి అదృష్టం దేవుళ్ళకి వచ్చింది కాబట్టి అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఏమున్నా మాట్లాడుకుంటాము. రుద్రారం గ్రామ పంచాయతీ, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేట్లో ఇలా మా గ్రామ పంచాయతీలో ఎలక్షన్ సంబరం మొదలైంది. గతంలో 2013లో ఇదే యాదిరెడ్డి అన్న వాళ్ళ అమ్మగారు సర్పంచ్ గెలిచినప్పుడు అప్పుడు నేను ఒక వార్డు మెంబర్గా పనిచేసిన. అప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మా గ్రామంలో ఉన్నాయి. తర్వాత మొన్న అయినటువంటి సర్పంచి మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మా అందరికీ వ్యతిరేకత మొదలై ఇవాళ మళ్ళీ అదే యాదిరెడ్డి అన్న యొక్క అడుగుజాడలో పనిచేయడానికి, ఆయనను గ్రామ సర్పంచ్గా గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అదే యువకులు కానీ పెద్దలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ కూడా ఖచ్చితంగా యాదిరెడ్డి అన్న సర్పంచ్ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా పనిచేయడానికి ఉన్నాం. ఇవాళ మంచి మెజార్టీ 150 నుంచి 200 ఓట్ల మెజార్టీతోని గెలిపించుకునే అవకాశం ఆయనకు వచ్చింది. మేము గెలిపించుకోగలుగుతామని చెప్పి కూడా మీ యొక్క మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రుద్రారం గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఎన్నుకున్నటువంటి అభ్యర్థి యాదిరెడ్డి, గొల్లగూడెం యాదిరెడ్డి గారు 2013లో ఒకసారి సర్పంచ్ చేసిండు. ఆయన పనులు చేసినవి ఉన్నాయి గ్రామంలో. కానీ మళ్ళా తర్వాత సర్పంచ్ అయినటువంటి వ్యక్తి గ్రామంలో ఒక సీసీ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ పని కానీ, ఒక రోడ్డు కానీ, ఒక ప్లాట్ కానీ, గ్రామం కోసం కానీ ప్రజల కోసం కానీ ఆయన ఎలాంటి పని చేయనందుకు ఆయన మీద విరక్తితోటి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలంతా, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళంతా, అక్క చెల్లెళ్ళందరూ యాదిరెడ్డి అనేది పని చేయగలుగుతాడు, ఆయనకు చేసే ఓపిక ఉంది, ధైర్యం ఉంది, ప్రభుత్వంతో కొట్లాడి గ్రామం కొరకు ఒక్కొక్క ప్లాట్ కానీ, ఇప్పుడు ఈ రోడ్లో శంషాబాద్ రోడ్లో ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకు ఓ గుంట భూమి కానీ అవన్నీ తీసుకురానికి కలెక్టర్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఎంపీడో దగ్గర కానీ తిరిగి అన్ని పనులు చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఈ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి, ఇది నేను పోటీ అనుకుంటలేని అవతల వాళ్ళది. ఎందుకంటే సర్పంచ్ ఏకగ్రీయంగా ఎన్నికైనట్టుగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకందరికీ ఇండ్ల జాగా చాలా కొరత ఉంది. గవర్నమెంట్ ఇండ్లు కావాలని కోరుకుంటుర్రు. ఈయన ఎమ్మెల్యే గారితోనే కానీ, మినిస్టర్ గారితోనే కానీ ఎక్కడైనా పోయి తేగలిగే వ్యక్తి ఈయననే, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఈయననే. ఇంకొకటి ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఆమ్లెట్ అయిన దేవునిగడ గ్రామం మా దాంట్లోనే ఉంది. ఆ గ్రామాల భూ సమస్యలు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. ఆ సమస్యల మీద గిట్ట పోరాడి
ఆర్డీఓ లెవెల్లో కానీ కలెక్టర్ లెవెల్లో కానీ తీసుకొస్తాడని ఆ నమ్మకంతో ఈ పండగ వాతావరణం ఏర్పడ్డదని నేను ఈ సభాముఖంగా మీడియాకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈయన రాబోయే కాలంలో ఈ ఊరును చాలా సమస్యలతో ఉన్నటువంటి ఊరును సమస్యలు లేకుండా ఇంతకుముందే 5 సంవత్సరాల క్రితం చేసిండు. ఇప్పుడు మల్లగిట చేశాడని ప్రజలంతా నమ్ముతున్నారు, ఏకీభావిస్తున్నారు. కాబట్టి ఈయనకు పోటీ అనేది లేదని నేను అనుకుంటున్నా. ఏకగ్రీవమైంది, భారీ మెజార్టీతో గెలుస్తాడు. అది ఇంకొకటి ఏంటంటే ఈ వాతావరణం చూస్తుంటే నేను 200 మెజార్టీ కంటే తగ్గదని అనుకుంటున్నా. 200 మెజార్టీ అవతల వస్తేనే గెలుపు అని నేను భావిస్తూ ఇంతటితో ఈ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు, మాజీ వాళ్లకు, ప్రజెంట్ వాళ్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా యాదిరెడ్డి గిట ఈ గ్రామం కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించాలా. ఇంకా ఇప్పుడే చేసింది కాక ఇంకా ముందు గిట అందరిని గుర్తించి సర్పంచ్ అనేటోడు ఒక ఊరుకు గ్రామంలో సర్పంచ్ అనేటోడు ఒక తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి అనేటోడు కొంతమంది చిన్నవి ఉన్నాయి, దాన్ని అన్ని కప్పుకపోతూ మంచి పనులకు కోఆపరేట్ చేస్తూ మంచి పనులు చేయాలని చెప్పి ఇంతటితోటి క్లోజ్ చేసుకుంటూ ఈ మీడియాకు సభాముఖంగా నమస్కారం తెలియజేస్తాను.